తెలుసుగా నీకు. ఒక్క నిమిషం అండి మేడం గారు, ఇది చూడండి అట్లా ఇట్లా. వెనక్రాయి ఫస్ట్ Forward! Marketing begin! పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారిలో విద్యా ప్రమాణాలు మెరుగుదలకు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఒక బృహత్తర కార్యక్రమం. నారా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన. విద్యా వ్యవస్థ అనేది కార్పొరేట్ శక్తుల్లోకి వెళ్ళి వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేక ఒడిదుడుకుల మధ్య ఇబ్బంది పడతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 6 నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా సరిచేయాలి, ప్రభుత్వ విద్యా వ్యవస్థని పటిష్టం చేయాలి, పేదవాడికి ముంగిటికి నాణ్యమైన విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రతి పేదవాడికి కూడా అందించాలని ఒక లక్ష్యం. ఇలా ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నారా లోకేష్, ముఖ్యమంత్రి గారి తనయుడు, ఈ రాష్ట్రానికి భావి దిక్సూచి అయినటువంటి లోకేష్ గారి నిర్ణయం ఇవన్నీ కూడా ఆయన చేతిలో ఉంది. విద్యా వ్యవస్థ అనేది ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి అనేక రకాల సంస్కరణలు తేవాలి. నేటి బాలలే రేపటి పౌరులు. వీళ్ళల్లో విజ్ఞానం పెంపొందించాలి. ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో, ప్రభుత్వ కళాశాలలో చదువుకునే పిల్లల్ని డబ్బు పెట్టి చదువు కొనుక్కునేటటువంటి విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా వీళ్ళని తీర్చిదిద్దాలనేది ఒక లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరాలంటే ప్రభుత్వం లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించి ఖర్చు పెడతా ఉంది. కానీ దానివల్ల అనుకున్న ఫలాలు అందుతున్నాయా లేదా, పిల్లలు ఆ దిశగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఫలాల్ని ఖర్చు పెడుతున్నటువంటి నిధుల్ని వినియోగించుకుంటున్నారా లేదా, దానికి దగ్గర రిజల్ట్ వస్తుందా లేదా అనేది ఎప్పటికప్పుడు మరింపు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ దిశగా తెలుసుకోవడం కోసమే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమాలు. అందులో పిల్లలు ఉన్నారు, పిల్లలున్నారు, విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఎంఈఓలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ, ఉపాధ్యాయుల సిబ్బంది కానీ అందరూ కూడా బాధ్యులుగా చేయటం కోసం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మీకు తెలుసు, సోదరుడు చెప్పాడు తులామాన్ హక్కులోనే విద్యా హక్కు చట్టం ఉంది. ప్రతి వాడికి విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. హక్కుగా తీసుకునే రైట్ కూడా మనకుంది విద్యని. కానీ పేరెంట్స్ డే అనేది ఎందుకంటే బాధ్యతలు కూడా మనం తీసుకుంటే బాగుంటుంది అనేది ఉద్దేశం. మిమ్మల్ని మిళితం చేయటం, మీ పిల్లలు ఏ విధంగా చదువుతూ ఉన్నారు, స్కూల్లో ఏ విధంగా చదువుతూ ఉన్నాడు, ఇంటి దగ్గరికి వచ్చి ఏ విధంగా
ప్రవర్తిస్తూ ఉన్నాడు. స్కూల్లో చదువుతో పాటు ఇతర ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, అవి ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, ఇతర ఏ కార్యక్రమ కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, మిగతా అన్నింటిలో ఏ విధంగా పాల్గొంటున్నాడు, అసలు ఏ విధంగా స్కిల్స్ డెవలప్ అవుతా ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు మీరు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. పేరెంట్స్ డే మీటింగ్ అన్నారు. పేరెంట్స్ తల్లిదండ్రులు, నాకు తెలిసి ఇక్కడ బాధ్యతగా తల్లులు ఎక్కువ మంది వచ్చారు, తండ్రులు తక్కువ వచ్చినట్టు కనపడతా ఉన్నారు. జనరల్గా మహిళలే కుటుంబ బాధ్యత కానీ, పిల్లల సంక్షేమం కానీ, పిల్లల ఆలోచనలు, పిల్లల గురించి ఆలోచన చేసే తల్లి. కాబట్టి మీరు వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తున్నాను.